అన్నా ఓ షాయ్ అని చెప్పంగానే కప్పుల గరం గరం తీసుకొచ్చి ఇస్తాడు. అంచుకు 2 బిస్కెట్లు లేదంటే సమోసా తినుకుంటా సప్పరిస్తారు. పక్కన న్యూస్ పేపర్ పక్కా ఉంటది. టీ షీట్ల మీదికి పెట్టి చదువుతుంటే ఎవరి ముఖం ఎవరికి తెలియదు. ఓ 5 నిమిషాలు పేపర్ చదివినమా, షాయ్ దాగి పైకం ఇచ్చినమా, అవతల పడ్డమా అన్నట్టే ఉంటది. కానీ గీడ చూడు ఏం చేస్తున్నారో. పురుసాత్గా కూసోని క్యారమ్ ఆడుతున్నారు. అటు చేస్తూ టైం పాస్ కే, కానీ ఆడుతున్నది కేఫ్లా. లెక్కకైతే న్యూస్ పేపర్లు పెడుతుంటారు, చదువుకుంటే షాయి సప్పరిస్తారని. కానీ సంగారెడ్డిలా గీ సౌలతి చేసిండన్న వచ్చినోళ్ళు మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఆడుకుంటా నిమ్మల పడతారట. వీటి వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. స్మోకింగ్ అలవాటు ఉన్నా ఇవన్నీ డైవర్ట్ అవుతాయి. మొబైల్ ఎడిక్షన్ అయిపోతున్నారు. బయట పబ్లిక్ తో మాట్లాడడం తగ్గిపోతుంది. ఇట్లాంటివి పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడడం, రిలేషన్ పెరుగుతుంది. చెస్ అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ పెట్టడం వల్ల నలుగురు తెలియని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం అండ్ ఇక్కడ ఇంకొద్ది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. ఇయాల రేపు ఫోనే ప్రపంచమాయే. ఏడిపోయినా అందులోనే తలకాయ పెట్టుడు, మనుషులతో మాట్లాడుడు లేదు, మందలిచ్చుడు లేదు. గీసొంటి జాగల కొత్తోళ్ళు కలుస్తుంటారు, కొత్త కొత్త దోస్తానాలు అవుతుంటాయి. కానీ ఈడ కూడా గదే ఫోన్ పట్టకుండా నిమ్మలం చేసుకోవాలని గీ సౌలతి చేసిండ్రట. వచ్చి ఇక్కడ ఆడుకోవడం వల్ల కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్సెస్ లేకుండా అందరం బాగుంటది. మంచిగానే ఉన్నది కానీ వీళ్ళంతా గంటల కమానం ఈడనే కూసుంటే గిరాకీ ఎట్లన్నా? కుర్చీలు ఖాళీ లేవని కడమోళ్ళు వెళ్ళిపోరా? ఇప్పుడు ఒక చాయ్ దాగి ఏదో ఎమర్జెన్సీ పోయేటోళ్ళు కూడా ఆగి కొంచెంసేపు ఆగి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటా 1-2 ఎక్కువ తాగుతున్నాం చాయ్. నాకు కూడా కొంచెం గిరాకీ పెరిగింది క్యారమ్ బోర్డుల వల్ల. వీళ్ళు ఆటలతోటి నిమ్మల పడుతున్నారు, అన్నకు గిరాకీ పెరుగుతుందట. ఐడియా మంచిగుంది పో.